మరోసారి పంతం నెగ్గించుకున్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. మునుగోడులో ఎదురులేదని నిరూపించుకున్నారు ఆయన. వైన్ షాపుల విషయంలో వెనక్కు తగ్గలేదు. మునుగోడు ఎమ్మెల్యే మధ్యాహ్నం 1 గంట తర్వాతే వైన్ షాపులు తెరవాలని హుకుం జారీ చేశారు. ఎక్సైజ్ అధికారులను పక్కన పెట్టుకొని ఉదయమే షాపులు తెరిచారు యజమానులు. ఇక వైన్స్ పక్కనే పోలీసులతో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించారు. ఒక్క రోజులోనే 10ల సంఖ్యలో కేసులు నమోదైనటువంటి పరిస్థితి ఉంది. మరుసటి రోజు నుంచి మధ్యాహ్నం ఓపెన్ అయ్యాయి వైన్స్. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, ఎవరు నెగ్గారు? దీనికి సంబంధించి రాజగోపాల్ రెడ్డే నెగ్గారు. రాజగోపాల్ రెడ్డి దానికి సంబంధించి ఆయన ఏది చెప్తే అదే నియోజకవర్గంలో నడుస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ విధానాలు, ప్రభుత్వ రాజ్యాంగం ఒకలాగా ఉంటే అక్కడ రాజగోపాల్ రెడ్డి రాజ్యాంగం నడుస్తోందని కూడా చాలామంది విమర్శిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఇది ఎక్కడి వరకు వెళ్ళి ఆగుతుంది అంటే ప్రస్తుతానికి మాత్రం రాజగోపాల్ రెడ్డి ఏదనుకున్నారో అదే మునుగోడు నియోజకవర్గంలో జరుగుతుందనేటువంటి మాట. రాజకీయ పరిణామాలు ఏంటి, అసలు ప్రజలు ఏ విధంగా చూస్తున్నారు ఈ పరిణామాన్ని? ముఖ్యంగా మొన్న జరిగినటువంటి ఏదైతే ఇటు ఎక్సైజ్ అధికారులకు వర్సెస్ ఎమ్మెల్యే, సో వీళ్ళకి ముందు ఏదైతే రాజగోపాల్ రెడ్డి చెప్పినటువంటి అంటే 1 గంటకే వైన్ షాపులు తెరవాలి, దాంతోపాటు 6 గంటల తర్వాత ఈ పర్మిట్ రూమ్లు అనేవి మూసేయాలని చెప్పేసి పెద్ద ఎత్తున ఆయన అనుచరులతో సహా మొత్తం కూడా షాపులను అన్నింటినీ కూడా దగ్గరుండి మూపించిన పరిస్థితులు ఉన్నాయి. దాని తర్వాత అధికారులు కొంతమంది అంటే ఎక్సైజ్ అధికారులు దగ్గరుండి మళ్ళీ అధికారులతో దాన్ని తెరిపించిన దాఖలాలు ఉన్నాయి. సో ఇదంతా ఒక చర్చగా మారింది. దాదాపు 2-3 రోజులు పెద్ద ఎత్తున చర్చగా మారింది. దాని తర్వాత రాజగోపాల్ రెడ్డి పెద్ద ఎత్తున ఏదైతే ఈ వైన్ షాపులు పొద్దున 10 గంటలకే తెరుస్తూ ఉన్నారో దానికి సంబంధించి ఏదైతే ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు విపరీతంగా చేపించిన పరిస్థితి ఉంది. అంటే ముఖ్యంగా మునుగోడు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున కేసులు 10ల సంఖ్యలో కేసులు రావడంతో పాటు అధికారులు కూడా పెద్ద ఎత్తున విమర్శకు గురయ్యారు. ఎందుకంటే ఉదయం 10 గంటలకు 10:30కే కేసులు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదవడం, అది కూడా పెద్ద ఎత్తున 10ల సంఖ్యలో కేసులు నమోదవడంతో ఒకంత ప్రజలు కూడా షాక్కు గురయ్యారు. ఇంత పెద్ద మొత్తంలో డ్రంక్ అండ్ డ్రైవ్లు చేస్తున్నారు, అంత ప్రతిష్టంగా ఇది ఉంది అని చెప్పేసి పెద్ద ఎత్తున ఇదైంది. దాని తర్వాత ముఖ్యంగా అధికారులకు కూడా పెద్ద తలకాయ నొప్పింది. ఎక్సైజ్ అధికారులకు కూడా పెద్ద తలకాయ నొప్పిగా మారింది. దాంతో మొత్తం ఏమీ చేసేది లేక ఏదైతే రాజగోపాల్ రెడ్డి మధ్యాహ్నం 1 గంటలకు షాప్ తెరవాలి, దాని తర్వాత పర్మిట్ రూమ్ 6 గంటల తర్వాత మూసేయాలి అనే ఏదైతే ఆయన హుకుం జారీ చేశారో, సో మొత్తం మునుగోడు నియోజకవర్గం మొత్తంగా ఇప్పుడు ప్రస్తుతం ఈ రోజు నుంచి అవే ఫాలో అవుతున్నారు ఎక్సైజ్ అధికారులు మొత్తం కూడా. ముఖ్యంగా రాజగోపాల్ రెడ్డి చెప్తుంది ఏంటంటే ప్రజల కోసం నేను నా సొంత రూల్స్ నేను పాటించట్లేదు, కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టినాం ఏదో, కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఎక్కడ కూడా ముఖ్యంగా మహిళలకు పెద్దపీట వేస్తాము, మహిళలకు సంబంధించి గతంలో ఏదైతే వైఎస్ రాజశేఖర రెడ్డి తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాల్లో భాగంగానే సో ఇప్పుడు కూడా మహిళలకు పెద్ద ఎత్తున చేయూతనివ్వాలి. ఎందుకంటే పొద్దున ఉదయం 10 గంటలకే వైన్ షాప్ తీస్తే అక్కడ కొంతమంది పోయి ఆ మద్యం సేవించి పనిలోకి వెళ్లకుండా మత్తుకు బానిస అవుతున్నారు అనేది ఎమ్మెల్యే వర్షన్. ఇటు ప్రజలు కూడా కొంతమేరకు మునుగోడు ప్రజలు కూడా రాజగోపాల్ రెడ్డి వైపే ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ముఖ్యంగా ఈ మునుగోడు నియోజకవర్గం వర్సెస్ తెలంగాణ రాష్ట్రంలా మారిపోయింది. ఎందుకంటే అక్కడ మునుగోడు నియోజకవర్గంలో ప్రజలు అంతా ప్రశాంతంగా ఉంటే అంటే ఈ మద్యానికి బానిస నుంచి కొంచెం బయటికి రాగలిగితే రాష్ట్రం అంతా కూడా ఇది వ్యాపించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే పెద్ద ఎత్తున డ్రంక్ అండ్ డ్రైవ్లు అవుతూ ఉంటాయి, కొంతమంది తాగిన మైకంలో యాక్సిడెంట్లు అవుతూ ఉంటాయి, ఇవన్నిటికి కూడా చెక్ పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా ఏదైతే పర్మిట్ రూమ్లు ఉంటాయో ఆ పర్మిట్ రూమ్ల విషయంలో కూడా పెద్ద ఎత్తున సాయంత్రం 6 తర్వాత ఈవినింగ్ టైంలో ఎక్కువ ఈ మద్యం సేవించడానికి అందరు వస్తారు. కాబట్టి ఆ పర్మిట్ రూమ్ లేకపోతే కనుక తాగేది ఏదో ఇంటి దగ్గరకు తీసుకెళ్ళి తాగుతారు. సో ఇక్కడ యాక్సిడెంట్లు తగ్గిపోతాయి, మొత్తం నియోజకవర్గం కూడా డెవలప్మెంట్ అవుతుంది. అటు మద్యం విషయంలో ఇటు ఎకనామిక్గా కానీ మొత్తం కూడా ప్రజలు సంక్షేమంగా ఉంటారు. సో మద్యం తాగిన తర్వాత భార్యని భర్త కొట్టడం, భర్త భార్యలను కొట్టుకోవడం, ఫ్యామిలీలో డిస్టర్బెన్స్ ఇవన్నీ వస్తూ ఉంటాయి. సో ఇదంతా నాణానికి ఒకవైపు. మరి ఏంటి కాంగ్రెస్ పార్టీ కానీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ, లేకపోతే అధిష్టానం కానీ, సీనియర్ నేతలు కానీ ఎవరు ఈ అంశం మీద మాట్లాడటానికి ధైర్యం చేయడం లేదు అని అంటే రాష్ట్ర నాయకత్వంతో రాజగోపాల్ రెడ్డికి దీనికి సంబంధించి ఉన్నటువంటి సంబంధాల కన్నా అధిష్టానంతో ఎక్కువగా సంబంధాలు ఉన్నాయి. కాబట్టి నేరుగా ఆయన అక్కడి నుంచే పర్మిషన్ తీసుకున్నారు అనేటువంటి మరొక వెర్షన్ కూడా వినిపిస్తోంది. అందుకేనా ప్రభుత్వం
ఇక దాదాపుగా ఒక 3-4 రోజుల నుంచి అక్కడ ఈ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా పార్టీ పరంగా కావచ్చు, ప్రభుత్వం పరంగా కావచ్చు, అధిష్టానం నుంచి కావచ్చు, ఎక్కడి నుంచి ఎవరు కూడా ఏం మాట్లాడినటువంటి సిచ్యువేషన్, కనీసం ప్రభుత్వ అధికారులు కూడా ఈ అంశంలో ఇన్వాల్వ్ అయ్యి ఇమీడియట్గా ఏదైనా ఒక యాక్షన్ తీసుకుందామన్నా, డెసిషన్ తీసుకుందామా అన్నా కానీ వెనకాడేటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయంటే అసలు మునుగోడు నియోజకవర్గంలో ఏం జరుగుతుంది అనేటువంటి ఒక మెయిన్ క్వశ్చన్ రైజ్ అవుతుంది కదా సతీష్, దీన్ని ఎలా చూడాలి మనం? ముఖ్యంగా ఇలా దీంట్లో 2 అంశాలను మనం పరిగణనలోకి తీసుకోవాలి మురళి. ముఖ్యంగా ఏదైతే మునుగోడు ప్రజలు ఎవరి వైపు ఉన్నారు, ఇటు రాష్ట్ర నాయకత్వం వైపు ఉన్నారా, లేదంటే రాజగోపాల్ రెడ్డి మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి వైపు ఉన్నారా అంటే ప్రజలంతా కూడా మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి వైపు ఉన్నారనేది స్పష్టంగా కనబడుతుంది. సో ఒకవేళ మునుగోడు ప్రజలు రాజగోపాల్ రెడ్డితో లేకపోతే కనుక సో ఇప్పటికే కొన్ని చర్యలు ఉండేవి, ఇటు ప్రభుత్వం నుంచి కానీ అటు అధిష్టానం నుంచి కానీ ఇప్పటికే పెద్ద ఎత్తున చర్యలు ఉండేవి. కానీ ప్రజలు కూడా రాజగోపాల్ రెడ్డి నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఉన్నారు. మహిళలు ముఖ్యంగా రాజగోపాల్ రెడ్డి డిసిషన్ని ఆయన ఏదైతే ప్రజలకు చెప్తా ఉన్నారో, ఇటు వైన్ షాప్లో మద్యం విషయంలో కానీ, రియల్ ఎస్టేట్ విషయంలో కానీ, నియోజకవర్గంలో అన్ని విషయాల్లో కూడా ఆయన పెద్ద ఎత్తున ప్రజలకు ఏదైతే సంక్షేమంగా ఉంటుందో ఆ పనులు మాత్రమే చేస్తూ ఉన్నాడు. దాంతో పాటుగా మేనిఫెస్టోలో, కాంగ్రెస్ మేనిఫెస్టోలో 2023 ఎలక్షన్స్లో ఏదైతే కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టారో అదే చేస్తూ ఉన్నారు. సో అటు పైన అధిష్టానం కూడా ఈ విషయం పట్ల హ్యాపీగా ఉన్నది. అటు రాహుల్ గాంధీ అయినా సరే, సోనియా గాంధీ అయినా, మల్లికార్జున ఖర్గే అయినా, సో వీళ్ళందరూ కూడా రాజగోపాల్ రెడ్డి వైపు ఉన్నారు. కేవలం ఇక్కడ ఉన్నటువంటి అధిష్టానం ఏదైతే రేవంత్ రెడ్డి వర్గం ఏదైతే ఉందో, సో వీళ్ళకి సంబంధించి మంత్రివర్గం కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఏమీ చేయని పరిస్థితిలో ఉంది. ఎందుకంటే ప్రజలు ఒకవేళ తిరగబడితేనే వీళ్ళు ఏమైనా చేయనీకుంటుంది. కానీ ప్రజలు ఆయన వైపు ఉన్నారు. మునుగోడు మొత్తం కూడా రాజగోపాల్ రెడ్డి వైపు ఉంది కాబట్టి అటు రాష్ట్ర ప్రభుత్వం అయినా అటు కేంద్ర ప్రభుత్వం అయినా ఎవరు కూడా ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నారు. ముఖ్యంగా మునుగోడు మొత్తం కూడా రాజగోపాల్ రెడ్డి మొత్తం కూడా రాజగోపాల్ రెడ్డి మానియా నడుస్తుంది, రాజగోపాల్ రెడ్డి రాజ్యాంగం నడుస్తుంది అంటూ మునుగోడులో ఇప్పటికే పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. అటు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సంబంధించి కూడా ఎక్కడా కూడా ఆయన మాట్లాడిన పరిస్థితి ఉంది. ఎందుకంటే నల్గొండ జిల్లాకు సంబంధించి ఉత్తమ్ కుమార్ రెడ్డి సీనియర్ నాయకుడు, కాంగ్రెస్ నాయకుడు, ఇటు కోమటిరెడ్డి కూడా వాళ్ళ బ్రదర్ కూడా సీనియర్ నాయకుడు. ఈ విషయంలో ఎవరు కూడా తలదూర్చని పరిస్థితులు కనబడుతున్నాయి. ఏ మంత్రి కూడా ఈ విషయంలో తలదూర్చని పరిస్థితులు ఉన్నాయి. గతంలో కొన్ని హాట్ కామెంట్స్ చేసినప్పటికీ కూడా అటు ప్రభుత్వం నుంచి, ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇప్పటికే క్రమశిక్షణ కమిటీ నుంచి ఎలాంటి నోటీసులు ఇవ్వలేదు. అటు బహిరంగ కానీ లోపల పరోక్షంగా కానీ ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. సో దానికి సంబంధించి ముఖ్యంగా మునుగోడు ప్రజలంతా కూడా రాజగోపాల్ రెడ్డి వైపు ఉన్నారు కాబట్టి ఎలాంటి యాక్షన్ తీసుకోవట్లేదు. అలాగే అధిష్టానం కూడా ఎందుకంటే దాదాపు కొన్ని సంవత్సరాలు 10 శతాబ్దాల పాటు కూడా ఆయన రాజకీయంలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ కోసం కట్టర్ కాంగ్రెస్గా ఆయన పనిచేశారు కాబట్టి ముఖ్యంగా ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకుంటే రాజగోపాల్ రెడ్డి చేసేది నిజమే అని ఇప్పుడు ప్రజలు నమ్ముతున్నారు కాబట్టి ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఏమి నిర్ణయం తీసుకోలేకపోతుంది. మురళి రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్ సతీష్. ఇక రాజగోపాల్ రెడ్డి అంశానికి సంబంధించి రాజగోపాల్ రెడ్డి అంశంలో ఎవరు ఎందుకు మాట్లాడటం లేదనేటువంటి మాట రాష్ట్ర వెర్షన్ ఒక విధంగా ఉంటే, దీనికి సంబంధించి కేంద్ర నాయకత్వం ఆశీస్సులు ఉన్నాయి కాబట్టే రాజగోపాల్ రెడ్డి విషయంలో ఇటు ప్రభుత్వ పరంగా అటు పార్టీ పరంగా సీనియర్ నేతలు ఎవరు కూడా మాట్లాడటం లేదనేటువంటి మాట. కానీ ఆదాయం పరంగా చూసినా కానీ ప్రభుత్వం దీనికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా వైన్ షాపుల విషయంలో ఒక రూల్ ఉంటే మునుగోడు విషయంలోనే ఎందుకు ఆ విధంగా ఉండాలి అని అంటే, దీనికి రాజగోపాల్ రెడ్డి చెప్తున్నటువంటి ఒక కీలకమైనటువంటి అంశం, నేను మేనిఫెస్టోలో ఉన్నదాన్నే నేను అమలుపరుస్తున్నాను, నా నియోజకవర్గంలో ఉన్నటువంటి మహిళలు నా దగ్గర మొరపెట్టుకున్నారు కాబట్టే మహిళా సాధికారత కోసం దీనికి సంబంధించి వాళ్ళ మేలు కోరుకునేవాడిని కాబట్టే ఈ అంశంలో నేను ఇంత కఠినంగా వ్యవహరిస్తున్నాను అనేటువంటి మాట. ప్రభుత్వానికి ఆదాయం తగ్గితే తగ్గుండొచ్చు, కానీ నా నియోజకవర్గంలో మహిళలు సంతోషంగా ఉంటారు అని ఖరాఖండిగా చెప్తున్నారు. ప్రజలందరూ కూడా రాజగోపాల్ రెడ్డి వైపే ఉన్నారనేది కూడా కీలకంగా నియోజకవర్గంలో వినిపిస్తున్నటువంటి మాట. కాబట్టి కేంద్ర నాయకత్వం కానీ రాష్ట్ర నాయకత్వం కానీ లేకపోతే ప్రభుత్వ పరంగా కూడా ఎటువంటి మందలింపు కానీ లేకపోతే దీనికి సంబంధించి ఆయన పిలిచి మాట్లాడేటువంటి పరిస్థితులు కూడా లేవనేటువంటి వెర్షన్ అయితే వినిపిస్తోంది.